అది ఏ సార్వత్రికము, అది ఏ పంచదశీ మంత్రంలో ఉన్నటువంటి త్రయము అని భావించవలే. కయ్యహీం అసకహలరీం సకలహీం, అందులో ఉన్న 3 కాలు ఇక్కడ తీసుకోండి అంటున్నాడు. అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ అనే ఈ అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి వరకు ఇది సార్వత్రికము. ఆ అది పంచదశి మంత్రంలో నువ్వు చేస్తున్నావు, జాగ్రత్త అవస్థలో చేస్తున్నావు, మంత్రంతో చేస్తున్నావు, శ్వాసతో చేస్తున్నావు, తర్వాత ఆత్మ అవుతున్నావు అని చెప్తున్నారు. 3 కాలు ఈ త్రిపుటి భంగం చేసుకుంటే అమ్మవారి అనంత మహాశ్రీ అవుతున్నావు. 3వ కన్ను దగ్గర ఆజ్ఞాచక్రం దగ్గర మొదటి కయ్యేలరీం తొలగించుకుంటున్నావు, అసకహలరీం తొలగించుకుంటున్నావు, సకలరీ 3 పోతే ఏముంది? అమ్మవారివే నువ్వు, మహాత్రిపుర సుందరి.